హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ వ్యక్తి పేరు సాయి ధరమ్ తేజ్. ఇంత సిల్లీ ఫెలో, ఇంత సిల్లీగా ఆలోచిస్తాడు, ఇంత చెత్తగా ఆలోచిస్తాడని నేనైతే అనుకోలేదు. మన దెబ్బకు తుర్రుమని పారిపోయాడు. దాని గురించి ఒక నిమిషంలో వస్తాను. చాలామంది ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియాలో ఎంటర్ అయ్యే వాళ్ళు, లేకపోతే నన్ను ఇప్పుడు చూసేవాళ్ళు ఏమంటారంటే, అన్నా ఈ ట్వీట్ నువ్వు చేయడం ఏందన్నా, ప్రతిదీ కామెడీ అన్నా, నువ్వు కామెడీ చేస్తున్నావు అన్నా, పార్టీ పరువు తీస్తున్నావు అని మన వాళ్ళే కొంతమంది అంటూ ఉంటారు. అంటే ఏది ఫస్ట్ నుంచి ఫాలో అవ్వని వాళ్ళు. బట్ నేను ఎప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తాను, ట్రై టు బీ మై సెల్ఫ్. నేను నాలాగా ఉంటేనే మనం ఏదైనా ఫేస్ చేయగలము, ఏదైనా ఇబ్బందులు వచ్చినా కానీ వాటిని అధిగమించగలం. అభిమన్యుడిలాగా కురుక్షేత్రంలోకి వెళ్ళగలిగేంత వరకు వెళ్ళి రిటర్న్ రాలేకపోతే వీరుడు సూర్యుడు ధీరుడు కావచ్చు, కానీ అది వర్కౌట్ అవ్వదు. సో నాకేందంటే, నాకు నాలాగా ఉండడమే ఇష్టము. అండ్ ఏదైనా చేసేటప్పుడు నా మాటగా నేను చెప్పడమే నాకు ఇష్టం. ఇక్కడ ఈరోజు ఆ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తిని చూస్తే అతను బయట వేరేలాగా నటిస్తాడు, లోపల ఉండే వ్యక్తి వేరే అన్నది ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. అతని పేరే సాయి ధరమ్ తేజ్. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ మేనల్లుడు. ఏవో సినిమాలు తీశాడు, అడపాదడపా సినిమాలు తీశాడు. సరే, ఆయన సూపర్ యాక్టరా బంపర్ యాక్టర్ అనేది ప్రజలు నిర్ణయిస్తారు, నేను కాదు. నాకు దాంతో సంబంధం లేదు. అతని సినిమాలతో కానీ, అతని వ్యాపారాలతో కానీ, అతని వ్యవహారాలతో కానీ నాకు సంబంధం లేదు. చాలామంది అంటారు అతనికి బైక్ యాక్సిడెంట్ అయిన విషయం నాకు కూడా తెలుసు. బైక్ యాక్సిడెంట్ అయినప్పుడు తాగి డ్రైవ్ చేసి యాక్సిడెంట్ అయిందన్నాడు. నేను దాన్ని కూడా నేను పెద్దగా ప్రస్తావించను, ఎందుకంటే అతను తాగాడు లేదో నాకు తెలీదు. ఒకవేళ తాగి డ్రైవ్ చేసిన అతను మేజర్, అతని కాన్షియస్నెస్తోనే అతను చేస్తాడు. అంటే అతనికి తెలివిండి నేను తాగి డ్రైవ్ చేయచ్చలేదా అన్నది అతను నిర్ణయించుకొని చేస్తాడు. సో దానికి శిక్ష ఉంటే అది న్యాయస్థానాలు, కోర్టులు అవి డిసైడ్ చేస్తాయి. సో అతను తాగి డ్రైవ్ చేసాడా లేదా అన్నది కూడా నేను, కానీ నిజమైన మనస్తత్వం ఏంటనేది నేను ఈరోజు మీకు చెబుతాను. అండ్ మన దెబ్బకి ఎలా పారిపోయాడో కూడా చెప్తాను. ఈరోజు ఒక వీడియో చేసాము, అంటే నిన్న ఒక వీడియో చేసాము. తణుకు పట్టణంలో అన్నా క్యాంటీన్లు ఎలా నడుస్తున్నాయి అన్నది మీకు చెప్పాను నేను. అక్కడ ప్లేట్లను అపరిశుభ్రంగా ఉన్న నీళ్ళల్లో కడిగి వాటినే సర్వ్ చేస్తున్నారు వచ్చిన, అంటే ఏమంటారు, కస్టమర్లకి. అండ్ ఒక అతను వెళ్ళి కెమెరా తీసుకొని షూట్ చేస్తుంటే పాపం అక్కడ పనిచేసే అతన్ని బ్లేమ్ చేయట్లేదు, కానీ లేదు మేము శుభ్రంగా క్లీన్ చేస్తామని చెప్పేసి మళ్ళీ ఆ మురికి నీళ్ళలో ముంచి లేపి ఇదిగో ప్లేట్ చూడని చెప్పేసి అక్కడ ప్లేట్లన్నీ పైలప్ చేసి పెడుతున్నారు. ఆ వీడియో చాలా పెద్ద వైరల్ అయింది. అండ్ ఆ వీడియో తీసిన అతను చెప్పింది ఏంటంటే, పెళ్ళాం వదిలేసిన వాళ్ళు ఇక్కడికి తినడానికి వస్తున్నారని చెప్పేసి వాళ్ళను అవహేళన చేస్తున్నారని అతను బాధతో ఒక వీడియో తీశాడు. ఎంత అపరిశుభ్రంగా పెడుతున్నారు చూడండి అని చెప్పడానికి ఒక వీడియో తీశాడు. అది నేను పోస్ట్ చేశాను, చాలా చాలా వైరల్ అయింది ఆ వీడియో. ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను ఒక ట్వీట్ చేశాను. కొందరికి అర్థం అవ్వాలనే, తగలాలనే, చురకలు అంటించాలని నేను ఆ పోస్ట్ పెట్టాను. మెడలు రుద్దే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడా? అయ్యా సాయి ధరమ్ తేజ్, మెడలు రుద్దే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడా? అన్నా క్యాంటీన్లలో ప్లేట్లు కడగొచ్చు కదా సేఫ్ హ్యాండ్స్తో అని నేను పెట్టాను. ఇది ఏ కంటెక్స్లో పెట్టానంటే, 4వ తేదీ అంటే జూన్ 4వ తేదీ రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఈ సాయి ధరమ్ తేజ్ అనే వ్యక్తి ఏం మెసేజ్ పెట్టాడంటే, పవన్ కళ్యాణ్ ఒక చిన్న పాపను ఎత్తుకున్న ఫోటో పెడుతూ ఏపీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్, కంగ్రాచులేషన్స్ మామయ్య అని పెట్టాడు. మామయ్యనో కంగ్రాచులేషన్స్ పవన్ కళ్యాణ్ అని పెట్టాడు, ఏపీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని పెట్టాడు. సో దాన్ని నేను ఉద్దేశిస్తూ మెడలు రుద్దే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడ, అన్నా క్యాంటీన్లలో ప్లేట్ కడగొచ్చుగా సేఫ్ హ్యాండ్స్తోని పెట్టాను. సాయి ధరమ్ తేజ్ని ట్యాగ్ చేసి పెట్టాను. నేను రిప్లై కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, టు బి ఆనెస్ట్ విత్ యూ. సో సాయి ధరమ్ తేజ్ రిప్లై పెట్టాడు, డాక్టర్ గారు వేర్ డూ యూ స్టే అండి అని. అంటే వెటకారంగా, నువ్వు యూకేలో ఉంటున్నావు, నీకు ఆంధ్రప్రదేశ్ గురించి నీకెందుకు అని. మరి నువ్వు పోస్ట్ పెట్టింది ఎక్కడి నుంచి? 4వ తేదీ, జూన్ 4వ తేదీ నువ్వు పోస్ట్ పెట్టింది ఎక్కడి నుంచి? నువ్వు హైదరాబాద్ నుంచి పెట్టావు, నీకేమో ఆంధ్రప్రదేశ్తో పోచుకొని ఉందా అని నేను అడగచ్చు. కానీ నేను సరే, ఏదో ఆ వ్యక్తి గురించి ఒక గుడ్ ఒపీనియన్ ఉండి నేను ఆ విధంగా అడగలేదు. నేను రిప్లై ఏం పెట్టానంటే, దట్స్ ఇన్ మై బయో బ్రో, యూ కాన్ మిస్ ఇట్.
నేను ఎక్కడుంటా అన్నది ట్విట్టర్లో నా బయోలో ఉంటుంది. నువ్వు యూ కాంట్ మిస్ ఇట్. అన్ఫార్చునేట్లీ సేఫ్ హ్యాండ్స్ మిస్సింగ్ ఇన్ ఏపీ అని పెట్టా. నువ్వు ఏదైతే సేఫ్ హ్యాండ్స్ ఉంది ఆంధ్రప్రదేశ్లో అన్నావో ఆ సేఫ్ హ్యాండ్స్ మిస్ అవుతున్నాయి. ఏది నేను వెరీ పొలైట్గా చెప్పా. దట్స్ ఇన్ మై బయో, యూ కాంట్ మిస్ ఇట్. అన్ఫార్చునేట్లీ సేఫ్ హ్యాండ్స్ మిస్సింగ్ ఇన్ ఏపీ అని పెడితే కింద వెంటనే రిప్లై పెట్టాడు. వెంటనే, ఓ ఓకే ఓకే, నో వండర్ ద ఎగ్ పఫ్స్ బిల్ ఈజ్ సో హై సార్, హోప్ యూ హ్యావ్ ఈటన్ వెల్ అండి, టేక్ కేర్ సార్. అంటే వెటకారం చేస్తూ ఎగ్ పఫ్స్ బిల్ ఈజ్ సో హై, హోప్ యూ హ్యావ్ ఈటన్ వెల్ అండి, టేక్ కేర్ సార్ అని పెట్టాడు. అంటే ఏంటి, మనల్ని కార్నర్ చేద్దాం అనుకొని ఆధారాలు లేని, అసలు ప్రూఫ్స్ లేని ఎగ్ పఫ్స్ గురించి మాట్లాడుతూ మీరు కూడా ఎగ్ పఫ్లు తిన్నారనుకుంటాను, టేక్ కేర్ సార్ అన్నట్లు వెటకారంగా పెట్టాడు. నేను రిప్లై పెట్టాను, ఐ కెన్ బై అండ్ ఈట్ ఎగ్ పఫ్స్ మై సెల్ఫ్. నేను సొంతంగా ఎగ్ పఫ్స్ కొనుక్కొని తినగలను, నాకు ఎవరు కొనివ్వాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర నేను వెళ్ళి ఎగ్ పఫ్స్ ఇవ్వని అడగాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ నీడ్ ఎనీ వన్ సెల్ఫ్, థ్యాంక్ యూ అని చెబుతూ, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇది అందరికీ ఉపయోగపడేది, మనం ఏం చెప్పినా ఉపయోగపడాలని చెప్తాము. హౌఎవర్ ఐ విల్ బి వెరీ కేర్ఫుల్ టు ఫీడ్ ఎనీ చైల్డ్, అ గర్ల్ ఆర్ ఎ బాయ్ who is a minor, as we need to act wisely. మళ్ళీ చెప్తాను వినండి. However, I'll be very careful to feed any child, boy or a girl, who is a minor, as we need to act wisely. ఎందుకంటే 18 ఏళ్ళు నిండని పిల్లలకు ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. అంటే ఇక్కడ మేము ఫాలో అవుతాము, ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళ తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా 18 ఏళ్ళు నిండని పిల్లలకి మనము భోజనము కూడా పెట్టకూడదు. అంటే చాక్లెట్ కూడా ఇవ్వకూడదు. వాళ్ళకు ఫుడ్ అలర్జీస్ ఉండొచ్చు, వాళ్ళకు నట్ అలర్జీస్ ఉండొచ్చు, లేకపోతే ఇంకో కైండ్ ఆఫ్ అలర్జీస్ ఉండొచ్చు, వాళ్ళకి అది ఇష్టం లేకపోవచ్చు. సో మనం ఏదైనా చిన్నపిల్లలకు 18 ఏళ్ళు నిండని వాళ్ళకు ఏదైనా ఇవ్వాలంటే ఎగ్ పఫ్లు కానీ ఏమైనా కానీ, వీ నీడ్ టు గెట్ పేరెంట్స్ పర్మిషన్ అండ్ వీ నీడ్ టు గెట్ దేర్ కన్సెంట్, దెన్ వీ కెన్ ఆఫర్ దెమ్ ఫుడ్. అంత జాగ్రత్తగా నేను ఉంటాను. Leave about making them to act in romantic scenes with adult content. నేను దాని గురించే ఇంత ఆలోచిస్తాను, ఇంకా వేరే విషయాలు వదిలేయండి. ఒక 16 ఏండ్ల అమ్మాయిని ఒక సినిమాలో పెట్టి ఒక బూతు లాంటి కంటెంట్తో రొమాంటిక్ సీన్లలో వర్షంలో పాటలు పాడిచ్చే పని అయితే నేను చెయ్యను. ఐ ప్రాక్టీస్ వాట్ ఐ ప్రీచ్. నేను ఏది చెబుతానో నేను అది ప్రాక్టీస్ చేస్తాను. నా మనసులో ఉన్నదే నేను చెప్తాను, అదే నేను మాట్లాడతాను. లోపల ఒకలాగా బయటకు ఒకలాగా ఉండను అని చెప్పి ఒక థమ్స్అప్ పెట్టాను. 3 ఫోటోలు అటాచ్ చేశాను. ఒక ఫోటో ఏంటంటే ఉప్పెన సినిమా రిలీజ్ డేట్ 12 ఫిబ్రవరి 2021లో ఉప్పెన సినిమా రిలీజ్ అయింది. అందులో వికీపీడియాకి వెళ్తే ఏముందంటే, మే 2019లో, ఇన్ మే 2019 ద మేకర్స్ రోబ్డ్ ఇన్ బెంగళూరు బేస్డ్ కృతి శెట్టి టు మేక్ హర్ డెబ్యూట్ త్రూ దిస్ ఫిలిం. మ్యాంగ్లూర్ బేస్డ్ కృతి శెట్టిని అందులో హీరోయిన్గా తీసుకున్నారు 2019 మేలో. ఆ అమ్మాయి పుట్టినరోజు ఎప్పుడంటే 2003 21 సెప్టెంబర్ 2003. సో 15 ఏండ్ల 7 నెలల అమ్మాయిని, అంటే వికీపీడియా ప్రకారం కృతి శెట్టి పుట్టింది 21 సెప్టెంబర్ 2003, హాసన్ డిస్టిక్, కర్ణాటక. యాదృచ్ఛికంగా నేను పుట్టింది కూడా హాసన్ డిస్టిక్లోనే అండి. హాసన్ డిస్టిక్లో హోలేర్ నర్సీపుర కాన్స్టిట్యుయెన్సీలో చంద్రాయపట్నం పక్కనున్న మారినహల్లిలో నేను పుట్టాను. అది నా జన్మస్థలం. సో ఈ అమ్మాయి కూడా హాసన్ డిస్టిక్ నుంచే, నేను పుట్టింది కూడా హాసన్ డిస్టిక్లోనే. సో ఆ అమ్మాయి హీరోయిన్గా ఎప్పుడు సెలెక్ట్ అయిందంటే 15 సంవత్సరాల 7 నెలల వయసు ఉన్నప్పుడు హీరోయిన్గా ఆమెను సెలెక్ట్ చేశారు. ఎటువంటి సినిమాకి సెలెక్ట్ చేశారంటే ఆ సినిమా పేరు ఉప్పెన. సినిమా నడిచేది కూడా హీరో ప్రైవేట్ పార్ట్స్ని కట్ చేస్తాడు. అది బేసిక్ స్టోరీ. నేను సినిమా చూడలేదండి, వాస్తవంగా చెప్తున్నాను, నేను సినిమా చూడలేదు. నేను అంటే ఫ్రెండ్స్ చెప్తే నేను విన్నాను, కట్ చేస్తారు. ఒక సాంగ్ అయితే నేను చూశాను, ఏదో వర్షంలో సముద్రం మధ్యలో సాంగ్ ఉన్నట్లు ప్లే చేస్తారు. అందులో హీరోయిన్ని అంటే ఒక పెద్ద ఆమెలాగా, 15 ఏళ్ళ అమ్మాయి కాదు, ఒక మెచ్యూర్డ్ గర్ల్ లాగా చూపిస్తూ అక్కడ ఇంటిమేట్ సీన్స్ ఉంటాయి హీరోకి హీరోయిన్కి మధ్య. అఫ్ కోర్స్ దాని గురించి ఒక నిమిషంలో వస్తాను. కంటెంట్ తీసుకొని అందరి మధ్యలో చేసారు అవన్నీ ఒక నిమిషంలో వస్తాను. సో ఈ మెసేజ్ నేను ఎందుకు పెట్టానంటే, నేను ఫస్ట్ అతను
ఎక్కడుంటావు డాక్టర్ గారు అంటే నేనేం పెద్దగా దాన్ని పెట్టాలని కూడా నేను అనుకోలేదు. తరువాత ఆధారాలు లేని ఎగ్గు పఫ్ఫుల గురించి మాట్లాడుతుంటే నాకు అనిపించింది, ఇంత సిల్లీ మనసత్వమా, ఇంత చీప్ మెంటాలిటీనా ఈ సాయి ధరమ్ తేజ్ది. ఏదో మొన్న ఒక ఇష్యూ జరిగితే ప్రణీత్ హనుమంత్ అనే వ్యక్తి, నేను సపోర్ట్ చేయట్లేదు అది కాదండి, ఎంతో రియాక్ట్ అయ్యాడు కదా. అంటే ఏదైనా ఒక మెసేజ్ పెట్టేటప్పుడు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాడు. చీప్గా సిల్లీగా ఆధారాలు లేని విషయాల్ని తీసుకొచ్చి ఎంతో చెత్తగా ఒక ఎవడో చిన్నపిల్లగాడో లేకపోతే ఆగతాయి పిల్లగాడో ఏదో మెసేజ్ చేసినట్టు ఎగ్ పఫ్ఫులు తిన్నావా, బిల్లు ఎక్కువైంది, ఇంత చీప్గా మాట్లాడతాను అనుకోలేదు. ఇతనికి తెలియజేద్దాము అంటే నువ్వు ఏమి చెప్పాలనుకున్నావు, సమాజం నిన్ను ఎట్లా చూస్తుంది, కానీ నువ్వు చేసే పనులేంటి చెప్దామనుకొని నేను ఈ మెసేజ్ పెట్టాను. కాదండి, ప్రణీత్ హనుమంత్ అనే వ్యక్తి ఏదో వాళ్ళ తండ్రి చిన్న పాపను ఏదో అన్నాడు, అది తప్పు. అతను జైలుకి వెళ్ళొచ్చాడు, ఈయన వెళ్ళి హంగామా చేశాడు, రేవంత్ రెడ్డి గారిని కలిశాడు, అన్ని చేశాడు. ఓకే, సాయి ధరమ్ తేజ్ కరెక్టే. అంతగానే ఎందుకు రియాక్ట్ అయ్యాడని నాకు అనిపించింది, కానీ సాయి ధరమ్ తేజ్ కరెక్టే. ప్రణీత్ హనుమంత్ తప్పే, జైలుకు పంపించాడు. అతను ఒక 4 రోజులో 40 రోజుల్లో జైల్లో ఉన్నాడు. ఓకే ఫైన్, అతను శిక్షకు అర్హుడైతే ఓకే. నీ సొంత తమ్ముడు ఒక 15 సంవత్సరాల 7 నెలల పాపతో, చిన్న పిల్లతో సినిమాలో రొమాన్స్ చేస్తుంటే నువ్వు ఎలా ఊరుకున్నావు? నీ మనస్తత్వం ఏంటి? నువ్వు అమ్మాయిలకు ఏదైనా జరిగితే తట్టుకోలేని మనస్తత్వం నీది కదా సాయి ధరమ్ తేజ్. 15 సంవత్సరాల 7 నెలల పిల్లతో నీ తమ్ముడు రొమాన్స్ చేస్తుంటే నువ్వు ఎలా యాక్సెప్ట్ చేసావు? ఈరోజు సాయి ధరమ్ తేజ్ వచ్చి అనొచ్చు, లేదు నాకేం సంబంధం, ఆ ప్రొడ్యూసర్లు వెళ్ళి మాట్లాడారు, వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ దగ్గర కన్సెంట్ తీసుకున్నారు, లీగల్గా అన్నీ ఫాలో అయ్యారు. ఇక్కడ లీగల్ ఫాలో అయ్యారా లేదా కాదు, వాట్ అబౌట్ యువర్ ఎథిక్స్? వాట్ అబౌట్ యువర్ ఎథిక్స్? ప్రణీత్ హనుమంతు మీద ప్రయోగించిన నీ ఎథిక్స్ ఆ రోజు ఎక్కడికి వెళ్ళాయి సాయి ధరమ్ తేజ్? 15 సంవత్సరాల 7 నెలల పిల్లతో మీ తమ్ముడు రొమాన్స్ చేస్తుంటే, ఒక మైనర్ బాలికతో, ఆ సినిమానే ప్రైవేట్ పార్ట్స్ గురించి, ఆ సినిమా ఆ హీరో ప్రైవేట్ పార్ట్స్ ఎవరో కట్ చేస్తే అదే సినిమా. అటువంటి సినిమాలో నువ్వు మీ తమ్ముడు నటిస్తుంటే ఒక ఫ్యామిలీగా నువ్వు ఉండి ఫస్ట్ లేదు నువ్వు నటించకూడదు, ఆ సినిమా తప్పు, పోనీ నటించిన ఒక మేజర్ అమ్మాయితో సినిమా తీయండి, 15 సంవత్సరాల 7 నెలలున్న ఒక మైనర్ బాలికతో ఆ సినిమా ఎట్లా తీస్తావు అని నువ్వు చెప్పాలి కదా. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కన్సెంట్ చేయించండి, కొందరు కక్కుర్తి పడవచ్చు, లేకపోతే అవసరాలు ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ద లీగాలిటీస్. బట్ ఆ అమ్మాయికి ఆ టైంలో అటువంటి సినిమా చేసేటప్పుడు ఒక 15 సంవత్సరాల 7 నెలల బాలికకి మనం ఏం ఇంజెక్ట్ చేస్తున్నాం? ఇక్కడ ఏం ఇంజెక్ట్ చేస్తున్నాం? ఏం సాయి ధరమ్ తేజ్, ఆ రోజు నీ బుద్ధి గడ్డి తినడానికి పోయినిందా? నువ్వు చెప్పలేవా? నువ్వు ఆ రోజు రేవంత్ రెడ్డికో లేకపోతే అప్పుడున్న ముఖ్యమంత్రికో ఫోన్ చేసి చెప్పలేవా, నా తమ్ముడికి నేను చెప్పాను వినలేదు, ఇతన్ని జైల్లో పెట్టండి, ఇతని మీద కేసు పెట్టండి, నువ్వు ఎందుకు మాట్లాడలేదు? ఇక్కడ నాకు అనిపించేది ఒక్కటే అండి, వీళ్ళు కుక్కల్లా మురుగుతుంటే జనాలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు చూడండి. నేను ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. ప్రతిదీ పచ్చ మీడియాలో ఏదైనా గబ్బు లేపు, ఇటువంటి వాళ్ళ గబ్బు లేపుతుంటే జనాలు వింటున్నారు చూడండి, అది తప్పు. ఈరోజు సాయి ధరమ్ తేజ్ నేను ఒకటే క్వశ్చన్ అడిగా, సమాధానం చెప్పలేక తుర్రుమని పారిపోయాడు, భయపడి పారిపోయాడు. 15 సంవత్సరాల 7 నెలల అమ్మాయితో అటువంటి సీన్లు చేయిస్తారండి? సముద్రంలో బోట్ లాగేసే, సముద్రంలో ఉన్నారా, సెట్టింగ్ వేసారు, అది కాదు, సెన్షువల్గా ఇంటిమేట్గా ఉన్న సీన్లు. ఆ 15 సంవత్సరాల అమ్మాయి బుర్రలో ఏమి ఎక్కించాలని చూస్తున్నారు? అది తప్పు కాదండి? వెదర్ దేర్ పేరెంట్స్ గివ్ ద కన్సెంట్ ఆర్ వెదర్ ద చైల్డ్ గివ్స్ ద కన్సెంట్, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఇక్కడ మోరల్ సెన్స్ ఏమైంది, ఎథిక్స్ ఏమయ్యాయి? ఇతను తట్టుకోలేడు కదా ఎవరైనా ఏదైనా మాట్లాడితే. ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? అటువంటి గొప్ప భావాలున్న వ్యక్తి ఎగ్గు పఫ్ఫులు అది ఇదని సిల్లిగా రాస్తే నాకు నిజంగా చీప్గా అనిపించింది ఇతని మీద. ఇటువంటి లఫ్ఫుట్ లత్కోర్ లఫంగా మైండ్ సెట్ ఉన్న వ్యక్తి అయితే అనిపించింది. రాష్ట్రంలో ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయండి, ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి. 8 నెలల చిన్నారిని రేప్ చేసి ఇప్పటి వరకు శవము కూడా దొరకకుండా చేసినప్పుడు సేఫ్ హ్యాండ్స్ ఎక్కడికి వెళ్ళాయి సాయి ధరమ్ తేజ్? ఎర్రమట్టి దిబ్బలు మాయమైతుంటే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడికి వెళ్ళాయి సాయి ధరమ్ తేజ్? ఇసుక అక్రమ రవాణా అవుతుంటే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడికి వెళ్ళాయి సాయి ధరమ్ తేజ్? ఒక అమాయకపు వ్యక్తిని రోడ్డు మీద నరికి 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 చంపుతుంటే ప్రజలందరూ చూస్తుండగా, చిత్రీకరిస్తుండగా సేఫ్ హ్యాండ్స్ ఎక్కడికి వెళ్ళాయి సాయి ధరమ్ తేజ్?
6 నెలల పసి కందును రేప్ చేసినప్పుడు సేఫ్ హ్యాండ్స్ ఎక్కడికి వెళ్ళాయి? సాయి ధరమ్ తేజ్ అనంతపురం జిల్లాలో 6 నెలల పసి కందును తొట్టిలో ముంచి చంపి తను ఆత్మహత్య చేసుకొని ఈ సమాజానికి భయపడి, ఈ గవర్నమెంట్కు భయపడి ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్నప్పుడు సేఫ్ హ్యాండ్స్ ఎక్కడికి వెళ్ళాయి? సాయి ధరమ్ తేజ్ ఒక పోలీసు వాడిని ఒకడు కర్ర తీసుకొచ్చి తల పగలగొడుతుంటే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడికి వెళ్ళాయి? సాయి ధరమ్ తేజ్ కర్నూలులో ఒక తెలుగుదేశం వాడు ఇంకొక తెలుగుదేశం వ్యక్తిని బహిర్భూమికి వెళ్ళినప్పుడు మార్నింగ్ 4 o'clockకి చంపినప్పుడు సేఫ్ హ్యాండ్స్ ఎక్కడికి వెళ్ళాయి? సాయి ధరమ్ తేజ్ సిగ్గు లేకోకుండా అభ్యుదయ భావాలున్నాయి, ఆడపిల్లలకు నేను రక్షణగా ఉంటా అని చెప్పి ఈ సిగ్గులేని బతుకు బతికే ఈ సాయి ధరమ్ తేజ్ ఈ రోజు వచ్చేసి నేను మర్యాదగా మాట్లాడుతుంటే ఎగ్ పఫ్ల గురించి మాట్లాడతాడా? నేను దానికి ఎగ్ పఫ్లను కౌంటర్ చేస్తూ రిప్లై కూడా ఎందుకు పెట్టలేదంటే ఈ లత్కూరగాళ్ళు, ఈ చిల్లరగాళ్ళు అంతా వచ్చేసి నువ్వు భయపడ్డావు, నువ్వు ఇది చేసావు అని మాట్లాడతారని నాకు తెలుసు, ఎక్కడ కొట్టాలో తెలుసు. కాబట్టి నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక 15 ఏళ్ల 7 నెలల బాలికతో వాళ్ళ తమ్ముడు రొమాన్స్ చేస్తూ 10 మందికి ఏం చెప్పాలని నేను అడిగినప్పుడు సిగ్గు లేకోకుండా భయపడి పారిపోయాడు ఈ సాయి ధరమ్ తేజ్. ఎక్కడికి పోయాయి నీ సేఫ్ హ్యాండ్ సాయి ధరమ్ తేజ్? అన్నా క్యాంటీన్లలో దరిద్రమైన అపరిశుభ్రమైన నీళ్లలో ప్లేట్లను కడుగుతుంటే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడికి పోయాయి? అచ్యుతాపురం సెజ్లో 17 మంది చనిపోయి పిట్టల్లా వాళ్ళ మాంసపు ముద్దలు ఎగిరి చెట్ల మీదకి పోయి పడినప్పుడు ఎక్కడికి పోయాయి సేఫ్ హ్యాండ్స్? మీ మామ పోయి కనీసం అక్కడ పోయి బాధితులు పరామర్శించిన దాఖలాలు ఉన్నాయా? చెప్పు సాయి ధరమ్ తేజ్. సిగ్గు లేకోకుండా ఈ రోజు వచ్చేసి మరీ చీపుగా అండి, చిల్లరగాడి మాదిరి వచ్చేసి ఎగ్గు పఫ్లని మాట్లాడతావా? నేను ప్రూఫ్ చూపించా, అక్కడ ప్లేట్లను అపరిశుభ్రమైన నీటిలో కడగడం నేను చూపించా. నువ్వు ఎగ్ పఫ్ ప్రూఫ్లు తెచ్చి నాకు చూపిస్తావా? ఎక్కడ ఎగ్ పఫ్లు తిన్నారో నువ్వు ప్రూఫ్ చూపించగలవా? నువ్వు మొగోడివైతే మగ పుట్టుకు పుట్టింటే. నేను ఇంకా రాజకీయాల గురించి మాట్లాడను, నేను మీడియాలో ఉండను, సోషల్ మీడియాలో ఉండను, రాజకీయాలు మాట్లాడను. నీకు నాకు ఓపెన్ ఛాలెంజ్. అదే అన్నా క్యాంటీన్లో ఆ నీళ్ళని అట్లే పెట్టమని చెప్పేసి నువ్వు కరెక్ట్ అయితే నేను ఆ నీళ్లు తాగుతా, నీది తప్పైతే నువ్వు ఆ నీళ్లు తాగుతావా? నీకు దమ్ముందే సాయి ధరమ్ తేజ్? సిగ్గుండాల మాట్లాడడానికి. ఒకటండి, వీళ్ళు ఏమనుకున్నారంటే అవతల వ్యక్తులు భయపడతారు, మనం ఏదన్నా చెప్తే కౌంటర్ చేస్తే వాళ్ళు పారిపోతారు, మనది ప్రభుత్వం, అది దేనికైనా సిద్ధం. ఇక్కడ ఎవరు పారిపోయే వాళ్ళు, భయపడే వాళ్ళు, లేకపోతే మీ మోచేతి నీళ్లు తాగే వాళ్ళు ఎవరు లేరు. ఎవడినో నేను బెదిరించాను, నాకు పలుకుబడింది, నేను ఏదైనా చేసుకుంటా అనుకుంటున్నామేమో. ప్రజలు తిరగబడితే పుట్టగతులుండవు. సాయి ధరమ్ తేజ్ చెప్తున్నా, ప్రజలు తిరగబడితే పుట్టగతులుండవు. ఈరోజు నీది నీ మామది అవకాశం ఉండొచ్చు, ఛాన్స్ ఉండొచ్చు, లేకపోతే ఎగతాళి చేస్తున్నారని మీరు పబ్బం గడుపుకుంటున్నారేమో. ఎల్లకాలం ఒకేలాగుండదు. ప్రజలు ఆగ్రహిస్తే మట్టి కొట్టుకుని పోతారు ఎవరైనా, గుర్తుపెట్టుకో. నువ్వు ఏదో మాట్లాడితే కౌంటర్ లేక భయపడి పారిపోతాం, అన్నిటికీ రెడీ రాబోయ్. ఒక్క ముక్కలో చెప్పాలంటే అన్నిటికీ రెడీ. మీరు ఒక్క మాట అంటే మేము 10 మాటలు అంటాం విత్ ప్రూఫ్స్. నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే ఎగ్ పఫ్ల గురించి నువ్వు ప్రూఫ్లు పెట్టు. అక్కడ అపరిశుభ్రమైన నీళ్లలో ఆ ప్లేట్లు ముంచారని నేను వీడియో పెట్టి మరీ మాట్లాడా. బికాస్ ఐ ప్రాక్టీస్ వాట్ ఐ ప్రీచ్. నీలాగా లోపల ఒకలాగా బయట ఒకలాగా చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు చేసే వ్యవహారాలన్నీ కూడా నాకు తెలుసు. ఇంకా అయినా నేను ఇక్కడ మాట్లాడను, ఎందుకంటే నాకు మర్యాద ఉంది కాబట్టి, నాకు ఎథిక్స్ ఉన్నాయి కాబట్టి, నాకు ప్రిన్సిపల్స్ ఉన్నాయి కాబట్టి. చెప్తున్న సాయి ధరమ్ తేజ్, ఎక్స్ట్రాలు చేస్తే ఇక్కడ ఎవ్వరు వాబ్బో వాడు ఏదో సినిమా యాక్టరు, ఈడేదో ఇదని ఫీల్ అయ్యేవాడు ఎవ్వడు లేడు. గుర్తుపెట్టుకొని మసులుకో. నకరాలు చేయాలనుకుంటే ఒరే నాయన శానా చూసినావురా స్వామి, అన్ని రకాలుగా చూసినాం. ఫ్యాక్షన్ చూసినాం, బాంబులు చూసినాం, కత్తులు చూసినాం, కటాలు చూసినాం, మంచితనం చూసినాం, మానవత్వం చూసినాం, అన్ని రకాలుగా చూసినాం, అన్ని రకాలుగా ఫేస్ చేసినాం, అన్ని రకాలుగా చేసే వద్దురా అందరం మంచిగా ఉందామని చెప్పేసి నేను ఒక నోబుల్ ప్రొఫెషన్ అయిన డాక్టర్ ప్రొఫెషన్ ఎంచుకొని నేను ఏదో ఉన్నాం. అంత మాత్రాన ఎవడికి చేత కాదు, ఎవడేం చేయలేడు అనుకుంటే మాత్రం అది మూర్ఖత్వమే. దేనికైనా రెడీ, దేనికైనా సిద్ధం. ఒకసారి కాదు 100 సార్లు సిద్ధం. గుర్తుపెట్టుకో.